దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి అని, దేశ ఐక్యత, సమగ్రత, సమైక్యత కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్న ఇందులో సైనికుల త్యాగాలు మరువరానివి అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ దివాస్ ముందస్తు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించి మాట్లాడుతూ భారత సైనికుల త్యాగాలు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుతారని, వీరుల సంస్మరణ దేశానికి అందించే సేవలు కొనియాడతారన్నారు. ఇందులో భాగంగా 25వసారి రక్తదానం చేసిన విజయనగరం జిల్లాకు చెందిన నేతాజీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి మన్మథరావును అభినందించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారిని ఏ శైలజ, శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు చైర్మన్ పి ఈశ్వర్రావు, అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు, బి సూర్యనారాయణ, మురళీధర్ రావు, సిహెచ్ రామారావు, విశ్రాంత కల్నల్ మెండా నారాయణరావు, పి చంద్రశేఖర్, జేజేరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం వారు ఇక్కడ కిమ్స్ వారి సహాయంతో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ కండక్ట్ చేశారు. ఆ రోజు కార్గిల్ మన యుద్ధం విజయంలో మన భారతదేశానికి ఎంతో ఒక పెద్ద మైల్ స్టోన్ అది. అటువంటి యుద్ధ విజయాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం, ప్రతి ఒక్క పౌరుడిలో ఆ స్ఫూర్తి నింపడానికి ఇది పనికొస్తుంది. అలాగే భావితరాలకు కూడా ఆ యొక్క స్ఫూర్తి నింపడానికి మీరు ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ చేస్తున్న కృషికి నేను అభినందిస్తూ, ఈరోజు ఈ క్యాంప్ చేసినందుకు కూడా వారికి నేను అభినందిస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేయాలని, దానికి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామన్న గారి సహకారాలు కూడా మీకు పూర్తిగా ఉంటాయని మేము తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మనం ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్తో పెద్ద ఎత్తున కార్గిల్ పార్క్ కూడా నిర్వహించడానికి మన రామ్మోహన్ రెడ్డి గారు అన్ని ప్లాన్లు చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కోసం మేము ఇక్కడ సైనిక భవనం కూడా ప్రారంభించాం. అది కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా దేశం కోసం పోరాడిన ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కానీ, అలాగే ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం నుండి మా నుండి పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ వారికి, అధ్యక్షుల గారికి, సెక్రటరీస్కి, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున చైర్మన్ గారికి నా